బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అసెంబ్లీ సెషన్ను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. సభలో ప్రభుత్వం తీరును నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు బీఆర్ఎస్ నేతలు. స్పీకర్ పక్షపాత వైఖరిని నిరసిస్తూ వాకౌట్ చేశారు. రేపు సభలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కృష్ణా జలాల వినియోగంపై కీలక చర్చ ఉంది. తొలి రోజు అసెంబ్లీకి వచ్చి 3 నిమిషాల్లోనే కేసీఆర్ వెళ్లిపోయారు. ఇక ఈ సమావేశాలకి కేసీఆర్ దూరం కానున్నారు. ఒక్కరోజు మాత్రమే సమావేశాలకు వచ్చారు. అసెంబ్లీ సమావేశాలకి కేసీఆర్. ఇక బీఆర్ఎస్ నిర్ణయాన్ని కాంగ్రెస్ తప్పుపడుతూ ఉంది. చర్చల్లో పాల్గొనే దమ్ము లేకనే పారిపోయిందంటూ విమర్శలు గుప్పిస్తూ ఉంది. తప్పు చేశారు కాబట్టే సభ నుంచి వెళ్లిపోయారంటూ కూడా ఆరోపణలు గుప్పిస్తూ ఉన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలంటూ కాంగ్రెస్ నేతలు పట్టుబడుతూ ఉన్నారు. ఇక అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయిన తర్వాత, శీతాకాల సమావేశాలు స్టార్ట్ అయిపోయిన తర్వాత కూడా కేసీఆర్ కేవలం ఒక 3 నిమిషాలు మాత్రమే ఉండి వెళ్ళటం జరిగింది. 2, 3 తారీఖుల్లో కూడా నదీ జలాల గురించి కూడా, కృష్ణా జలాల గురించి, గోదావరి జలాల గురించి చర్చ ఉంటుంది అని చెప్పి కూడా ముందులే తెలిసిన అంశము. దీని మీద కూడా కేసీఆర్ వచ్చి మాట్లాడతారు. నీళ్ళ అంశం అనేది కూడా కేసీఆర్కి కొట్టిన పిండి అని చెప్పి అందరూ భావించారు. కానీ ఇవాళ ఏకంగా కూడా బీఆర్ఎస్ నేతలే వాకౌట్ చేశారు. ఇక ఈ నీళ్ళ సమావేశాలకి కూడా ఈ ప్రస్తావనకి కూడా కేసీఆర్ దూరంగా ఉండనున్నట్లయితే మనకి తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి అనేది కూడా మా ప్రతినిధి సతీష్ని అడిగి తెలుసుకుందాం. సతీష్, ఈసారి కేసీఆర్ ఈ నీళ్ల విషయంలో కూడా నోరు విప్పుతారంటూ కూడా అందరూ ఎదురు చూశారు. కానీ అసలు బీఆర్ఎస్ నేతలే ఈ సమావేశాలకు ఇక రారు అన్నట్లుగా వాకౌట్ చేశారు. పూర్తి డీటెయిల్స్ ఏంటి? సమావేశాలు నడుస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున 2 తారీఖు, 3 తారీఖు, 4 తారీఖు ఈ డేట్లలో ముఖ్యంగా రంగారెడ్డి, పాలమూరు రంగారెడ్డికి కావచ్చు, అలాగే కృష్ణా గోదావరి జలాలపైన పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం ఉంది. దాంతోపాటు పీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసే అవకాశం ఉంది. రేపు ఉత్తమ్ కుమార్ రెడ్డి కృష్ణా గోదావరి జలాల మీద, అలాగే పాలమూరు రంగారెడ్డి పైన పీపీటీ ఇస్తారు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయనున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఈరోజు జరిగినటువంటి సెషన్లో బీఆర్ఎస్ నేతలంతా కూడా వాకౌట్ చేశారు. మూసీ నది పైన, మూసీ డిపిఆర్ పైన, మూసీ వ్యయాలపైన, అంటే మూసీకి అసలు ఎంత కేటాయిస్తూ ఉన్నారు. ఒక ప్రభుత్వం ఒకవైపు 1,00,000 కోట్లు అంటుంది, దాంతో 150 కోట్లు అని కొంతమంది అంటున్నారు. సో డిపిఆర్ వచ్చేంత వరకు స్పష్టంగా మేము ఏది చెప్పలేము. సో డిపిఆర్ వచ్చిన తర్వాత స్పష్టంగా చెప్తాం. 100 కోట్ల, 150 కోట్ల, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ డిపిఆర్ వచ్చిన తర్వాత చెప్తామని ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అటు ఒకవైపు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి హరీష్ రావు కానీ మిగతా వేరే నాయకులకు కూడా మైక్ ఇవ్వలేదంటూ మొత్తం అసెంబ్లీ సెషన్ అంతా కూడా వాళ్ళు వాకౌట్ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి మూసీకి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వకుంటే, ఒకవేళ దాని గురించి మైక్ ఇవ్వకుంటే మీరు అసెంబ్లీ సెషన్ ఎందుకు బైకాట్ చేస్తూ ఉన్నారు? అసెంబ్లీ సెషన్ బైకాట్ విషయంలో రేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంది. సో మీరు ఈ నేపథ్యంలో ఇట్లా బైకాట్ చేయడం ఇది తగదు. దాంతోపాటు బీఆర్ఎస్ చేసినటువంటి ఏదైతే తప్పులు ఉన్నాయో ఆ తప్పులను తప్పించుకోవడానికే బైకాట్ చేశారు. దానికి సంబంధించి కూడా రేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి రేపు అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయనున్నారు. దానికి నిరసనగా ఇటు బీఆర్ఎస్ భవన్లో హరీష్ రావు, కేటీఆర్, ఇక్కడ పాలమూరు రంగారెడ్డి కావచ్చు, కృష్ణా గోదావరి మీద ఇక్కడ బీఆర్ఎస్ భవన్లో వీళ్ళు ప్రజెంటేషన్ చేయనున్నారు. సో ఏదేమైనప్పటికీ ప్రజలు దీన్ని అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా అటు అసెంబ్లీలో ముఖ్యంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంది కాబట్టి ప్రజలంతా కూడా అసెంబ్లీని చూసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి బీఆర్ఎస్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా కాదా అనేది ఒకవైపు చూడాల్సిన అవసరం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కేసీఆర్ మీద పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులంతా కూడా ఇప్పటికే అందరూ కూడా గాంధీ భవన్లో మొత్తం కూడా నాయకులంతా కూడా ఒక పెద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకొని దాన్ని కేసీఆర్ రావాలి అసెంబ్లీకి, దాని గురించి ఏదైతే నీళ్ల వాటాల గురించి మాట్లాడాలి, కృష్ణా గోదావరి జలాల మీద పెద్ద ఎత్తున ఏదైతే 2 తారీఖు, 3 తారీఖు, 4 తారీఖు సో అసెంబ్లీ స్టార్ట్ కాకముందుకు కేసీఆర్ అసెంబ్లీకి వస్తారు. మొత్తం నదీ జలాలపైన, మొత్తం ఏదైతే రంగారెడ్డి, పాలమూరుకు సంబంధించి మొత్తం వీటి అన్నిటిపైన కూడా మాట్లాడతారు. దాదాపు అన్ని రోజులు కేసీఆర్ అసెంబ్లీకి వస్తారంటూ కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. సో ఎక్కడ కూడా కేసీఆర్ ఫస్ట్ రోజు వచ్చారు, దాదాపు 7 నిమిషాల పాటు అసెంబ్లీలో ఉన్నారు, దాని తర్వాత వెళ్ళిపోయారు.
రేవంత్ రెడ్డిలో ఆ కరచలనం అదంతా కూడా ట్రెండింగ్గా మారింది. దాని తర్వాత మరి కేసీఆర్ ఎందుకు ఈ సమావేశాలకు రావట్లేడు, కేసీఆర్ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ మాట్లాడింది, కేసీఆర్ కూడా నేను అసెంబ్లీకి వస్తాను అని చెప్పేసి హుకుం జారీ చేశారు. సో 2 సంవత్సరాల పాలన పేలైంది. సో కాంగ్రెస్ ప్రభుత్వం అష్టభష్ట ప్రభుత్వం అని పెద్ద ఎత్తున ఆయన కామెంట్స్ చేశారు. అసెంబ్లీకి వస్తారు మాట్లాడుతూ అని కాంగ్రెస్ వాళ్ళు అనుకున్నారు, బీఆర్ఎస్ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున అనుకున్నారు. కానీ మరి కేసీఆర్ ఇప్పటికే హరీష్ రావుని ఫ్లోర్ లీడర్గా ప్రకటించారు, బీఆర్ఎస్ ఎల్పీ ఫ్లోర్ లీడర్గా ప్రకటించారు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా. సో ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి కూడా ఇక ఏది ఉన్నా హరీష్ రావే మాట్లాడతారు. హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళు మొత్తం ఎమ్మెల్యేలు దానికి సంబంధించిన అంతా కూడా మాట్లాడతారు. కేసీఆర్ ఇక రాకపోవచ్చు అనేది చర్చ కూడా మొదలైంది. సో ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి విమర్శలకు ఒకవైపు ఏమో తప్పు చేయకపోతే అసెంబ్లీకి రావాలని కాంగ్రెస్ అంటుంది, మరొక వైపు ఇప్పుడు జాగృతిలో ఉన్నటువంటి కవిత కూడా తాను కూడా తప్పు చేయకపోతే కేసీఆర్ ఎందుకు వెళ్ళటం లేదంటూ కూడా కవిత కూడా ప్రశ్నిస్తూ ఉంది. అయినప్పటికీ కూడా కేసీఆర్ నిశ్శబ్దాన్నే పాటిస్తూ ఉన్నారు. ఎస్, ముఖ్యంగా ఏదైతే ఈ సమావేశాలకు సంబంధించి శీతాకాలపు సమావేశాలకు సంబంధించి అసెంబ్లీలో పెద్ద ఎత్తున వాడి వేడి చర్చలు ఉంటాయని చాలా అనుకున్నారు. అటు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఇటు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున మేము ఎలా నిన్న మీరు చూశారు, నిన్న మొత్తం కూడా సీఎం రేవంత్ రెడ్డి దాదాపు 4 గంటల పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ మొత్తం వర్గం కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు, సీనియర్ నాయకులు అందరూ కూడా నిన్న ప్రజాభవన్లో పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఏ ఏ అంశాలపైన మాట్లాడాలి, మొత్తం నదీ జలాలు, అటు పాలమూరు రంగారెడ్డి, కృష్ణా గోదావరి జలాల మీద వాటాలెంత, గతం నుంచి వాటాలెంత, అసలు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఎంత వాటా ఇచ్చింది, ఇప్పుడున్న వాటాలెంత, మొత్తం కూడా నిన్న ప్రిపేర్ అయ్యి వాళ్ళు వచ్చారు. సో ఈ నేపథ్యంలోనే మరి ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి ఘటనలో ఎక్కడైతే వాళ్ళు మూసీ నది మీద, మూసీకి సంబంధించి సుందరీకరణ మీద స్పీకర్ మాకు మైక్ ఇవ్వట్లేరంటూ వాళ్ళు బైకాట్ చేశారు, వాకౌట్ చేశారు. సో దాని తోడుగా స్పీకర్ కూడా ఒకటే పార్టీకి, ప్రభుత్వానికే సపోర్ట్ చేస్తున్నారు, ప్రతిపక్షానికి అసలు మైక్ ఇవ్వట్లేదంటూ కూడా వాళ్ళు వాకౌట్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఇదంతా చూసుకుంటే మరి కేసీఆర్ ఇచ్చినటువంటి ఎలివేషన్ ఎక్కడ పోయింది, కేసీఆర్ నిజంగా మరి ఎందుకు అసెంబ్లీకి రావట్లేడు. కవిత కూడా ఒకవైపు విమర్శిస్తూ ఉంది, అంటే మీరు తప్పు చేయకుంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడని నాన్న, నిజాలు మీకు తెలుసు. సో ఆ నిజాలు హరీష్ రావు కంటే రేవంత్ రెడ్డి కంటే కూడా మీకే ఎక్కువ తెలుసు అంటూ కూడా ఆమె చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే కేసీఆర్ రాకపోవడం పెద్ద మచ్చ అనే చెప్పుకోవచ్చు. కేసీఆర్ వస్తే గనక ఈ విషయాలపైన ఆయనకున్న క్లారిటీ, ఆయనకున్న నిబద్ధత, ఆయనకున్న మొత్తం డీటెయిల్స్, అంటే నీళ్లపైన ఆయనకు పెద్ద ఎత్తున అవగాహన ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. సో ఆయన వచ్చి మాట్లాడితే ఒక క్లారిఫికేషన్ వస్తుంది. అటు బీఆర్ఎస్ కూడా ఒకవైపు, బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఒకవైపు కేసీఆర్ వచ్చి అసెంబ్లీలో మాట్లాడితే బాగుంటుంది అనే కోణంలో కూడా కొంతమంది అనుకుంటున్న పరిస్థితులు అయితే. ఇప్పుడు సతీష్ మనం చూస్తే కనుక కేసీఆర్ రాకపోవటం కూడా అంటే కావాలని చెప్పే, ఇప్పుడు కేసీఆర్ సమాధానం చెప్పలేకే ఈ విధంగా దాటవేస్తూ ఉన్నారు అని కూడా కాంగ్రెస్ శ్రేణులు అయితే మాట్లాడుతూ ఉన్నాయి. డెఫినెట్గా దీనికి సంబంధించి ఏదేమైనప్పటికీ అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పాలమూరు రంగారెడ్డికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఈ విషయం ఉందో అటు జాప్యం జరిగే అవకాశాలు ఉంటాయి, నిజాలు కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంటుంది. కాబట్టి కేసీఆర్ రాకపోతే అటు మొత్తంగా పాలమూరుకే అన్యాయం జరిగే అవకాశం అయితే 100% ఉంటుంది రేణు. ఎందుకంటే సో ఇటు కేసీఆర్ రాకపోయినా దీనిపైన నిజాలు తేలాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దానికి ఒక కమిటీ వేసి ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది, ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఒకవైపు ఇప్పటికే మేము చాలా ఖర్చు పెట్టామని ఇప్పటికే చెప్తా ఉన్నారు ఈ పాలమూరు మీద. సో గతంలో 90% మొత్తం కూడా అయిపోయింది, ఓన్లీ 10% అవ్వాల్సి ఉందని చెప్పేసి ఇప్పటికే వీళ్ళు చెప్తా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ వీళ్ళ విమర్శలు, ప్రతి విమర్శలకి మొత్తం పాలమూరు రంగారెడ్డి జాప్యం జరిగే అవకాశం ఉంటుంది, ప్రజలకు అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ కేసీఆర్ కనుక అసెంబ్లీకి వస్తే దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఎందుకు రావట్లేడు అనేది అయితే పెద్ద చర్చనీయాంశంగా మారింది రేణు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సతీష్. బీఆర్ఎస్ నిర్ణయాన్ని కాంగ్రెస్ తప్పుపడుతూ ఉంది, వాకౌట్ చేశారు ఈరోజు బీఆర్ఎస్ సభలు. చర్చలో పాల్గొనే దమ్ము లేకనే పారిపోయిందంటూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణులు అయితే విమర్శలు గుప్పిస్తూ ఉన్నాయి. తప్పు చేశారు కాబట్టి సభ నుంచి వెళ్లిపోయారంటూ ఆరోపణ చేస్తూ ఉన్నారు. ఇక కేసీఆర్ అసెంబ్లీకి రావాలంటూ కూడా కాంగ్రెస్ శ్రేణులు అయితే పట్టుబడుతూ ఉన్నాయి. ఇక కేసీఆర్ అయితే ఈసారి ఈ శీతాకాల సమావేశాలు కూడా రానట్లే అని కూడా చర్చ జరుగుతూ ఉంది.